నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ తరపున మురళీ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ మారడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది అవిశ్వాస తీర్మానం పట్టడంతో పరీక్ష నెగ్గలేనని రాజీనామా చేశారు. అవిశ్వాసం పెడదామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు. తయారయ్యి రేపు ఉదయం 7 గంటలకు రెడీ అయ్యి అందరం కలిసి కర్నూలు పోదామని చెప్పి అనుకున్నాం. ఈ రోజు సాయంత్రం వరకు మా ఎమ్మెల్యే లీడర్లు వాళ్ళ లీడర్లు కలిసి రాత్రి 12:30కి వెళ్ళి ఇంటికి తిరుక్కుంటా తెల్లారి 9 గంటల వరకు అందరి దగ్గర పోయి మీరంతా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఫోర్స్ చేసుకుంటా నేను మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మళ్ళీ సంతకాలు పెట్టించుకున్నాడు. ఇక ఇంటి పోయి వాళ్ళ ఇంట్లో రాత్రి 11, 12, 3 గంటలకు కూర్చుంటే ఉంటుంది కదా ఎట్లాగో పెట్టిన తర్వాత నేను ఏమనుకోలే వాళ్ళంతా స్వచ్ఛందంగా ఉన్నారు కదా అని మళ్ళీ తెల్లారి 10 వరకు ఎటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే మళ్ళీ 11 గంటలకు నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ పోయి ఇచ్చుడు ఆయన బెదిరితే ఇంటికి వచ్చి బెదిరితే మేము పెట్టలేదు, పెట్టినది అవసరం లేదు మాకు వస్తాను. మళ్ళీ వచ్చాక మేము 12 గంటలకు మళ్ళీ అందరం మినీ బస్సులు ఎక్కుని 20 మందిని అందరం కలిసి కలెక్టరేట్ పోయి కలెక్టర్ గారు ఆ రోజు ఏదో జ్వరం వచ్చింది రాలేదంటే డిఆర్ఓకి ఇచ్చినాం. డిఆర్ఓ ముందు లైవ్లు ఉన్నాం మేము 19 మందిని. 29 కావచ్చు 29 లోపలికి రా 34 ఇటు వచ్చినాము 30 ఫస్ట్ 29 లోపలికి రా విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి పోనీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా పోతారు వీళ్ళు అది ఇది అని చెప్పి అనుకుని ఇక మేము ఏం చేసాం, ఇచ్చినాక మేము కలెక్టరేట్ లో పిటిషన్ ఇచ్చి మేము శ్వేతావుటలో భవనం చేస్తా అంటే ఈ అవిశ్వాసం ఎవరి మీద పెట్టిన వాళ్ళు 4 వచ్చారు. మాతోనే కూర్చుంటారు, మానే తింటారు, మా పక్కగా ఉంటారు.